హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసబి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ కల్కి 2898 AD మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో బెనిఫిట్ షో చూడడం జరిగింది. మార్నింగ్ 4:45 షో చూశాను ఇన్ 3D. కల్కి 2898 AD మూవీలోని ఫస్ట్ పార్ట్ ఇది అని మీకందరికి ఈ పాటికి తెలిసే ఉంటుంది. సో మూవీ లాస్ట్ లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అని చెప్పి పడుతుంది. సో ఇది తెలిసిన విషయమే. అయితే ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి అసలు ఈ డిస్టోపియన్ వరల్డ్ లో ఏం జరుగుతుంది, మహాభారతానికి 2898 AD లో ఉన్న కాశీనగరంలో ఉన్న వారికి ఎలా లింక్ కుదిర్చారు, సుమతి ఎవరు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరు, తన కోసం అశ్వత్థామ ఎందుకంత ఆరాటపడుతున్నాడు, ఎందుకు రక్షించాలనుకుంటున్నాడు, దానికోసం కాంప్లెక్స్ వాళ్ళు ఏం చేస్తారు అండ్ వాళ్లకు భైరవ ఎలా సహాయం చేస్తాడనేది బ్రీఫ్ గా ఈ పార్ట్ లో మనకు చూపించారు. నేనేం స్టోరీ చెప్పడం లేదండి, ట్రైలర్ లో ఏం చెప్పారో అదే మనకు చూపించారు. సో ఎగ్జాక్ట్లీ ట్రైలర్ లో ఏముందో అదే చెప్తున్నాను. అండ్ ఇంకా చాలానే ఉన్నాయి మూవీలో, బట్ అది మూవీలోనే చూసి తెలుసుకోవాలి. అండ్ చాలా మంది క్యామియోస్ ఉన్నాయి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని రోల్స్ లో క్యామియోస్ చేశారు. ఫన్ గా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ మహాభారతంతో స్టార్ట్ అయ్యి ఒక ఇంపార్టెంట్ పాయింట్ తో ఆ సీక్వెన్స్ ఎండ్ అయింది. అండ్ ఈ విషయం కూడా డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పారు, మహాభారతంతో స్టార్ట్ అయ్యి డిస్టోపియన్ వరల్డ్ తో ఎండ్ అవుతుందని. సో డిస్టోపియన్ వరల్డ్ లోని కాశీనగరాన్ని అండ్ భైరవాన్ని చూపిస్తూ ఫన్ గా పోతూ ఉంటుంది మూవీ స్క్రీన్ ప్లే. సో ఫస్ట్ హాఫ్ ఫన్ గా ఉంటుంది, కానీ టు బి ఆనెస్ట్ నాకైతే నార్మల్ గా అనిపించింది. మేబీ ఫస్ట్ వాచ్ కదా అలా అనిపించిందేమో. బట్ ఆ మహాభారతం సీన్స్ ఏదైతే ఉంటాయో గూస్ బంప్ సీన్స్, అండ్ మధ్య మధ్యలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఉంటాయి. అండ్ మన ప్రభాస్ గారు చేసే ఫన్ అయితే సెట్ అయింది. కొన్ని ఫన్నీ డైలాగ్స్ కూడా బాగున్నాయి. బట్ కంపేర్ చేసి చూస్తే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్ సీన్స్ అండ్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో అది చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే నా స్నేహితుడు అని అంటాడో, అంటే ఇది మూవీ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అక్కడ గెస్ట్ చేశాను, బట్ తనెందుకుంటాడులే అని అనుకున్నా, కానీ ట్విస్ట్ వచ్చేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఇచ్చారు. అండ్ ఆ VFX కూడా చాలా బాగుంది. సంతోష్ నారాయణ గారి BGM అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే అయితే ఒక క్లారిటీతో చేసినట్లుగా అనిపించింది. సో ఈ ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా స్టోరీని రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. అంటే ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో ఓవరాల్ గా ఒక మెయిన్ స్టోరీ ఉంటుంది, ఒక మెయిన్ కోర్ పాయింట్ ఉంటుంది. సో దాన్ని కొద్దిగానే రివీల్ చేస్తూ ఈ ఫస్ట్ పార్ట్ ని రెడీ చేశారు. టు బి ఫ్రాంక్, మూవీలో ఇంకొంచెం ఎలివేషన్స్ ప్రభాస్ గారికి ఫస్ట్ హాఫ్ లో పడి ఉంటే మూవీ రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది అని అనిపించింది. సో అది నా ఒక్కడి ఒపీనియన్. బట్ ఓవరాల్ గా మూవీ చూడొచ్చా అంటే ప్రశాంతంగా ఫ్యామిలీస్ తో వెళ్లి చూడొచ్చు, కిడ్స్ తో చూడొచ్చు, ఫ్రెండ్స్ తో చూడొచ్చు. సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం థియేటర్ మొత్తం గోలగోల్ చేశారు. నేనైతే ఫుల్లీ హ్యాపీ. డోంట్ మిస్ ద మూవీ. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. మీరు కనుక మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్స్తో నాతో మాట్లాడండి. ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తూ నేను మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.